गौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसञ्जातमपलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం ప్రియామునర్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు నాదేవ కేశవ క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విదురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ముద్దుగా మన ముందు ఉంచినటువంటి కరుణను మనసారా అభినందిస్తున్నాను. ఆమె ముందుగా ఏమి సాధించారు అని చెప్పాలి అంటే ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా ఇవాళ మననం సాగింది. సింగిల్ వర్డ్ కూడా అందులో ఇంగ్లీష్ పదం లేకుండా సాధించారు. ఇది ఆమె సాధించినటువంటి ఉన్నతికి ఉన్నతి అంటే ఇంగ్లీష్ మాట్లాడడం తప్పని కాదు. మొదట్లో అయితే అసలు పదాలు అవే వచ్చేసేది, అదే ఫ్లో వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు స్థిరంగా తెలుగులో చక్కగా దాన్ని చెప్పగలిగేటటువంటి స్థైమిత్యం అని ఒక పదం మనకి శ్లోకంలో వచ్చింది. అలాంటి స్థిమితత సాధించారు. అది అభినందనీయం. ముందుగా ఇంట్రడక్షన్ రాసుకున్నారు, ఎక్కడ రాసుకున్నారో కానీ చాలా చక్కగా చదివారు దాన్ని మంచిగా. ఇంట్రడక్షన్ అంటే మన గ్రంథాలలో ఉంది, కానీ ఆ శ్రీనిధిం నిధిమపారమర్థినాం అన్న చోట హస్తిగిరి వేదాలు చెయ్యలేని పని చేస్తోంది అనేటటువంటి ఆ కూర్పు చాలా మంచిగా చాలా స్పష్టంగా చేసుకున్నారు. చక్కగా దాన్ని వివరణ చేశారు. అది అభినందనీయం. శ్లోకానుసంధానం ఎలా సాగింది అని అంటే అది మనం మాట్లాడుతుంటే చిన్నపిల్లలు నేర్చుకుని ఎలా అంటూ ఉంటారో ఆ పదాలు ఇంకా అలాగే ఉంది. ఇంకా భావసహితంగా భావంతో చదవగలిగేటటువంటి స్థితిని ఇంకా సాధించాలి. దోషాలు లేవు, తప్పులు లేవు, కానీ ఒక్కొక్క అక్షరం అలా కూడబలుక్కుని చదువుతున్నట్టుగా ఉంది తప్ప దాన్ని పదాలని విరిచి చదవగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇంకా సంపాదించుకోవాలి అని సూచన చేస్తున్నాను. తర్వాత నాకు తెలియని విషయం కరుణ గారు క్లియర్ చేయాలి. లెన్మలై అని ఏదైనా ఉందా? మనం చెప్పుకున్నది తెన్మలై. తెన్ అంటే దక్షిణము, వడ అంటే ఉత్తరము. లెన్మలై అని వినపడింది 3-4 సార్లు. అది తెన్మలై అని సరిదిద్దుకోవలసినదిగా సూచన చేస్తున్నాను. దక్షిణపు కొండ, ఉత్తరపు కొండ, తిరుమలైలే 2. అది తెన్, ఇది వడ అని వెంకటాచలాన్ని వడమలై అంటారు. తిరుమాలిరుంశోలైని తెన్మలై అని అంటారు. అక్కడ స్పష్టతని ఇంకా తీసుకోవాలి. అలాగే పాశురానుసంధానం కూడా
ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రయత్నం అభినందనీయం, కానీ సాధిస్తారు. కరుణ నిజంగా మనకు ఒక మంచి కానుక. ఈ గోష్ఠిలో అన్వయించి దీని మీద ఇష్టాన్ని పెంచుకొని దీని మీద గురించినటువంటి శ్రద్ధని కలిగి దాని మీద సాధన చేస్తూ, అది మనను ఇంతవరకు చెయ్యకుండా జంకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేయగలిగి కూడా. కానీ ఆ జంకు లేకుండా నేను ఇలాగైతేనే నేను నేర్చుకోగలుగుతాను, నేను ఇలాగైతేనే ఇంప్రూవ్ అవ్వగలుగుతాననేటటువంటి ఒక శ్రద్ధని కనపరుస్తున్నందుకు కరుణని మనసారా అభినందిస్తూ, మళ్ళీ మళ్ళీ ఇలాంటి మాటలు మనం వింటూ ఉండాలి. ఇంకా మంచిగా వాటిని వివరించగలిగే సౌభాగ్యం, సామర్థ్యం ఆమెకి ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శ్లోకానుసంధానం మనం మొదటి శ్లోకం చదివేసి 11వ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. కొంచెం మనకి సమయం కలిసి వస్తుంది, 3వ దశకం ప్రారంభమవుతోంది కనుక. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిరణైష్మ శృతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవద్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతి శిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాత్ తదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానంద మహిమ ప్రసక్తస్తైమిత్యానకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరద తత్ త్రయీ ప్రిస్పృక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుమధోపాసి శిషితుం న చ ద్రష్టుం ప్రేమ్ణా నదను న చ భోక్తుం హి సుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్ తదసి భోః కథం విశ్వస్మై త్వం కరిగిరి పురస్తిష్ట సైహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాశక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైః షడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభౌ తతః తిస్రస్తేషాం త్రియుగయుగళైర్హి త్రిభిరభూః వ్యవస్థాయా చైషానను వరద సావిష్కృతివశాత్ భవాన్ తత్సర్వత్రైవ త్వగణితమహామంగళగుణః ఇయం వైయూహీ వై స్థితిరథ కిలేచ్ఛా విహృతయే విభూతీనాం మధ్యే సురనరతిరశ్చామవతరన్ సజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ తరీశ త్వం పూర్ణో వరగుణగణైః స్తాన్ స్థగయసి పరో వా వ్యూహో వా విభవబుత వార్చావతరణో భవన్వాంతర్యామీ వరవరదయో యో భవసి వై ససత్వం సన్నైసాన్ వరగుణగణాన్ బిభ్రధకిలాన్ భజద్భ్యో భాస్యేవం సతతం ఇతరేభ్యస్త్వితరథా దయాక్షాంత్యౌదార్యం రదిమ సమతా సౌహృద ధృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాజ్యా వరగుణాః తథా సౌందర్యాజ్యాః తవ వరదరాజోత్తమ గుణాః విసీమానో అసంఖ్యాః ప్రణత జన భోగం ప్రసువతే అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయం భోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరదనైవా కలయసి పాణిపాదవదనే క్షణ శబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మన నమ్మాళ్వార్ల వైభవాన్ని గురించి కొంచెం తెలుసుకునే అవసరం ఉంది కాబట్టి ఆ సన్నివేశం ఆ సందర్భం అది కనుక ఇవాళ మనం అభ్యాసాన్ని పక్కకు పెట్టుకుందాం. అభ్యాసం మీకు ఒకటి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను నేను. ఏది అంటే నమ్మాళ్వార్లు అవయవి, మిగిలిన ఆళ్వార్లందరూ అవయవ సమ్ములు అనేది
మీరు వివరణ చెయ్యండి చెయ్యగలిగితే అని ఒక టాస్క్ మీకు ఇచ్చి ఉంటున్నాను. ఆ టాస్క్ ఎలాగ మనం చివరిలో చేసుకుంటాం కాబట్టి అదే ఈ రోజు రివిజన్ అనుకుందాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కనుక ముందుగా మనం శ్లోకానుసంధానం చేసేసుకుందాం. దానికి ముందు నేను ఇవాళ మీరు చదవవలసినటువంటి శ్లోకాలు పాశురాల గురించి ఒక వివరణ సూచన చేస్తాను. ఆ తర్వాత మనం పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం. నిన్నటి సుందరబాహుస్తవంలో 33వ శ్లోకం ఇక్కడ రాసుకోండి అని చెప్పాను. ఆ శ్లోకం నిన్న మనం చదువుకోలేదు కాబట్టి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేద్దురుగాని. ఇవాల్టి పాఠ్యాంశంలో మనకి వైకుంఠస్తవంలో ఐందీవరీ క్వచిదపి అనేటటువంటి ఒక శ్లోకం వస్తుంది. నంబర్ మీరు చూసుకోండి, వైకుంఠస్తవంలో కొంచెం కనిపెట్టుకోండి. ఐందీవరీ క్వచిదపి అనేటటువంటి శ్లోకాన్ని మీరు అనుసంధానం చేద్దురు గాని చివరిలో. అలాగే మనకి ఇవాల్టి శ్లోకానికి రిఫరెన్స్ గా ఆళ్వందార్ స్తోత్రంలో ఉదగ్ర పీనాంస విలంబి కుండల అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అది కూడా చివరిలో మీరు అనుసంధానం చేస్తారు గాని. అలాగే నిన్న స్వామి యొక్క పాణిపాదములు మొదలైన వాటిని అన్నింటినీ అంబుజములతో పోల్చి చెప్పారు. అలాంటిది మనం ఇవాళ నమ్మాళ్వార్ల వైభవాన్ని కూడా తెలుసుకుంటున్నాం కనుక తిరువాయుమొழிలో అందామత్తంబు చేయదు అనేటటువంటి పాశురాన్ని అనుసంధానం చేద్దురుగాని. 3 శ్లోకాలు చెప్పాను, ఒక పాశురం చెప్తున్నాను. అది కాకుండా సమయాన్ని బట్టి సమయం మనకి సరిపోతే మనం పెరియ తిరుమొழிలో 4వ దశకంలో 4వ పత్తులో 9వ దశకంలో 4వ పాశురం 4, 9, 4 ఈ పాశురాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. లేదంటే అది రేపు అనుసంధానం చేసుకోవచ్చు. రాసి పెట్టుకోవట్ని సమయాన్ని బట్టి మనం ఈ రివిజన్ ని చేసుకోబోతున్నాం. ఇక ఇవాళ మనం నిన్నటి పాఠ్యాంశాన్ని గుర్తు చేసుకుంటూ రివిజన్ తోటే ప్రారంభం చేద్దాం. పరమాత్మ యొక్క అతి తమాల బాహుహిస్తూ అతి విశాల తమాలాన్ అనేటటువంటి చోట బాహుహి అని బహువచన ప్రయోగం చేశారు అని చెప్పుకున్నాం. అంటే 2 కాదు, 2 కంటే ఎక్కువ అని చెప్పుకున్నాం. 2 కంటే ఎక్కువ అంటే స్వామి సాధారణంగా చతుర్భుజుడు అయి ఉంటాడు కాబట్టి 4 భుజములు అని స్వామి యొక్క విశిష్టమైన రూపం మనకి తెలియబడుతోంది. అది వరదుడు కనుక 4 చేతులతోటి ఇస్తాడు కనుక చాలవు కనుక 2 చేతులు అని చమత్కారం నంజీయర్ వారు చెప్పినటువంటి వివరాన్ని చెప్పుకున్నాం. ఇంకా ఆయనకి కనుక శరణాగతుల మీద ప్రేమ కలిగితే 4 కాదు 1000 చేతులు కూడా ఆయనకి కలిగి ఉంటాయి అని 1000 చేతులు కూడా చేసుకుంటుంటాడు అనడానికి మనం వేదంలోనూ ప్రమాణం ఉంది. అది కాకుండా మనకి తెలిసిన ఒక స్తోత్రంలో ఈ ఆయనకి 100, 1000, 10 అంటూ ఆయన పాణిపాదాలని గురించినటువంటి ప్రస్తుతి చేసిన ఒక శ్లోకం శ్రీగుణరత్న కోశంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, నీ వైభవాన్ని అనుభవించటం కోసం స్వామి తనను ఎన్నో రెట్లుగా పెంపొందించుకుంటూ ఉంటాడు. అయినా అది పూర్తిగా అనుభవంలోకి రాదు అనేటటువంటి అర్థంలో 10 శత పాణిపాదవదనాక్షి ముఖైః అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం పెట్టుకుందాం. మనకి 4 చతుర్భుజుడు దగ్గర వస్తుంది. 1000 సహస్రాక్ష సహస్రపాత్ అన్న చోట 1000 సంఖ్య వస్తుంది. మధ్యలో 10, 100 అనే సంఖ్య మనకి రావాలి అంటే 10 శత 10, 100 10 ఇంటూ 100 చేసుకుంటేనే మనకి 1000 వస్తుంది అనమాట. 1000 అనే అర్థంలో కూడా అది మన కారకంగా ప్రయోగింపబడింది. 10 శత పాణిపాద వదన అక్షి ముఖైరఖిలైః అనేటటువంటి భట్టర్ వారి శ్రీగుణరత్న కోశ శ్లోకాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే నమ్మాళ్వార్ల తిరువాయుమొழிలో మాలుక్కు వయ్యమళంద మణాళుర్కో అనేటటువంటి ఒక శతకం ఉంటుంది. అందులో కర్పగక్కావన నర్పలత్తోళర్కు అనే ఒక ప్రయోగం ఒక పాశురం ఉంటుంది. అంటే కల్పవృక్షపు శాఖలలాగా అనేకములైనటువంటి బాహువులు కలిగినటువంటి మహానుభావుడు
అని అక్కడ వర్ణించారు. ఇవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 22వ శ్లోకం స్వాగత వృత్తం. త్వాముదారభుజమున్నసమాయత్ కర్ణపాశ పరికర్మ సదంశం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయథి వరప్రదా దృంగ్మే దృంగ్మే అనుంది కదా, దాన్ని దృక్ మే అని విడదీసుకోవాలి. మరొక్కసారి శ్లోకం చదువుతున్నాను. త్వాం ఉదారభుజమున్నసం ఆయత్కర్ణపాశ పరికర్మ సదంశం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయథి వరప్రదా దృంగ్మే. వరదరాజస్వామి దివ్యమంగళ విగ్రహ అనుభవం. అందులో వరదరాజస్వామి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవములను సముదాయముగా అనుభవిస్తున్నారు అని ఇందాక కరుణ చక్కగా దాన్ని వివరణ చేశారంటే ఒక్కొక్క అవయవానికి ముందుగా కొన్ని భాగాలని కలిపి అనుభవిస్తూ దాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు. నిన్నను మనకి అతి విశాల తమాలముల వంటి బాహువులు అని అన్నారు. ఇందులో మళ్ళీ ఆ బాహువులను తీసుకుని మరొక రకమైనటువంటి రూపవైభవాన్ని మరొక రకంగా రూపవైభవాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదం పారణీయతి అనేది క్రియాపదం. పారణీయతి అంటే పారణము చెయ్యాలి అని కోరుకుంటోంది అని అర్థం. పారణము అని అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ద్వాదశి పారణం పాలనం కాదు, పారణం అంటారు దాన్ని. అంటే ఆస్వాదించడమే, అనుభవించడమే, కానీ ఇష్టంగా తృప్తిగా అనుభవించాలి అని అనుకుంటోంది అని అర్థం. ఇందాక మీకు ఒక రిఫరెన్స్ చెప్పాను ప్రమాణ తిరట్టులో, ఐందీవరీ క్వచిదపి, అందులో ఆఖరి పాదంలో ఇలాంటి క్రియాపద ప్రయోగమే మనకి కూరత్తాళ్వాల్ చేస్తే ఉన్నారు. పారియేత పారణయితం కిము చక్షుషోహో మే అని ఆ శ్లోకంలో ఉంటుంది. నీ రకరకాలైనటువంటి కాంతులు నీలో ఉన్నాయ్యా. ఐందీవరీ క్వచిదపి అక్కడ మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇంతటి అందం, ఇంతటి శోభ నా కనులతో నేను అనుభవించటానికి, ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుందా అన్నారు. ఇందులో ఆ సందేహమే లేదు. అనుకూలమే, నేను ఆస్వాదించాలి అని కోరుకుంటున్నాను అంటున్నారు. ఇందులో పారణీయతి అంటే పారణ చెయ్యాలి అని కోరుకుంటోంది అని అర్థం. ఎవరు కోరుకుంటున్నారు? ఇక్కడ కర్తృపదం ఏది అంటే మే దృక్. మే నా యొక్క, దృక్ అంటే దృష్టి అని అర్థం, అంటే నా కన్ను అని అర్థం. కన్ను అంటే ఇక్కడ రెండు కళ్ళు అని అనుకోవాలి. మే దృక్ నా దృష్టి దేన్ని ఆస్వాదించాలి, దేన్ని అనుభవించాలని కోరుకుంటోంది అంటే అది చెప్తున్నారు. స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్య అవయవ వైభవాన్ని మనకి చెప్తున్నారు. నిన్ను అనడానికి త్వాం అనే శ్లోకం త్వాం అనే పదంతో ప్రారంభమవుతోంది, మే అనే పదంతో పరిపూర్ణమవుతోంది. మే దృక్ నా దృష్టి, త్వాం నిన్ను, పారణీయతి అనుభవించాలి, ఆస్వాదించాలి అని కోరుకుంటోంది. నిన్ను అంటున్నారంటే ఎదురుగా ఉండాలి కదా, ఎదురుగా ఉన్నాడు అంటే పిలవాలి కదా, పిలవాలి అంటే సంబోధన ఉండాలి కదా. ఇందులో సంబోధన ఏది అంటే వరప్రద అనేది ఇందులో సంబోధన. మనకి వరవరద, వరద, వరదరాజ ఇలా వస్తున్న దాంట్లో వరదుడు అనే దాన్నే వరప్రదుడు అని మరికొంచెం వివరణగా ఇందులో కొత్త సంబోధన మనకి కనిపిస్తోంది. వరప్రద అని సంబోధిస్తున్నారు. ఓ వరములను ఇచ్చేటటువంటి ఓ మహానుభావుడా, త్వాం నిన్ను, ఎలాంటి నిన్ను అంటే ఉదార భుజం అంటున్నారు. ఉదారమైనటువంటి భుజములు అని. ఇక్కడ ఔదార్యము అనంటే ఇవ్వాలి ఇవ్వాలి అనేటటువంటి కోరిక. భుజాలకి అందం గుణాలు, రెండు మంచి గుణాలు ఉండాలి అని అనుకున్నాం, అప్పుడే అవి అందమైన భుజాలు అని చెప్పబడతాయి. ఒకటి శౌర్యం,
రెండవది ఔదార్యము అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఉదారములు అని అంటే ఈ దాన గుణములో ఆరితేరినవి అనే అర్థంలో చెప్పుకోవచ్చు. ఉదారములు అని అంటే గొప్పవి అనే అర్థంలో కూడా మనం అర్థాన్ని చెప్పుకోరు. దాతృ మహితోహో అని రెండు అర్థాలు ఉంటాయి ఉదారము అనే దానికి. ఉదార భుజం, వెనక దాంట్లో భుజాలను అనుభవించారు, పాణిపాద వదన ఈక్షణములని అనుభవించారు. ఇక్కడ ఏమేమి చెప్తున్నారు అంటే భుజాలతో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకుందాం. ఉదార భుజం అంటే ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం అన్నమాట. స్వామి ముఖకమలో పైన ఉంది ముఖార విఘ్నం, ఆయన నిలువెత్తుగా నిలబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ పార్ట్ని మనం చూస్తున్నాము. ఆ భుజాలు ఉదారములై ఉన్నాయి అంటే పొడవుగా మనకి మరాలని ఇచ్చేవిగా పెద్దవిగా ఉన్నాయి. ఉన్నసం, వెనకటి శ్లోకంలో వదనము అక్షులు చెప్పారు, అంటే ఆ ముఖారవిందంలో నేత్రాలను ప్రత్యేకించి చెప్పారు. మనకి చేతులు పాదాలు చెప్పుకున్నాం, ఇందులో నాసికని చెప్తున్నారు. ఉన్నసం, ఎత్తైనటువంటి నాసిక కలిగి ఉన్నాడు, చక్కగా ఎత్తుగా కొటేరు వేసినట్లుగా ఉంది ఆ ముక్కు, ఆ సౌందర్యాన్ని చెప్తున్నారు. ఇది నేను మీకు ఈ శ్లోకం చెప్పలేదు కానీ ఉన్నసం అనే పదం ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకంలో వస్తుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆళ్వందార్ స్తోత్రమే కాబట్టి సులభంగా మీరు గుర్తు చేసేసుకుంటారు. ఉన్నసం అంటే ఇప్పుడు మొత్తం విగ్రహాన్ని చూస్తున్నా, ముఖాన్ని వదిలేయలేదు. ఆ ముఖారవిందంలో ఇప్పుడు ప్రత్యేకించి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది నాసిక. ఆ నాసిక సౌందర్యాన్ని ఇందులో తెలియచేస్తున్నారు. ఇప్పుడు ముఖమంతంట్లోనూ ఆ నాసికే మనకి మంచిగా కంటికి ఇంపుగా కనిపించింది. ఆ నాసిక తర్వాత చెవులని చెప్తున్నారు చూడండి. ఆయత్ కర్ణపాశ, ఆయత్ అంటే బాగా పొడవుగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయన్నమాట, పెద్దవిగా ఉన్నాయి, బాగా విస్తరించి ఉన్నాయి. ఆ ఆయత్ కర్ణపాశం, కర్ణపాశములు అంటే ప్రశస్తమైనటువంటి కర్ణములు. ఇంతకు ముందు సుందరబాహుస్తవంలో ఈ కర్ణపాశ కూరేసులు ప్రయోగించారు. అవి బాగా సాగి ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి. చెవులు పెద్దవిగా ఉంటాయి కదా, అదృష్టం, అది మంచి లక్షణం అని చెప్తారు. ఆ చెవులు ఎంత పెద్దవిగా ఉన్నాయిట అని అంటే ఇప్పుడు ఉదార భుజం అన్నారు కదా, ఈ భుజాలు కనిపిస్తున్నాయి. ఈ భుజాలు ఇలా వేలాడినట్టు ఉండవు, మంచి ఆయన శౌర్యవంతుడు కాబట్టి చక్కగా ఎత్తైన మూపురాలు కలిగి ఉంటాయి, మంచిగా వృత్తాకారంలో ఉంటుంది ఈ పార్ట్. దీన్ని అంశము అంటారనమాట, అంటే భుజముల యొక్క ఎత్తైనటువంటి ఈ భాగం. ఈ చెవి తమ్మెలు, ఈ చెవులు ఈ అంశమునకు అంటేటట్లుగా ఉన్నాయి. ఈ భుజాల దాకా అవి సాగి ఉన్నాయట, కనిపిస్తూ ఉన్నాయట. అందుకని ఆయత్ కర్ణపాశ పరికర్మ సదంశం, అంశభాగము అంటే మూపు అంటారనమాట. ఈ భుజముల యొక్క ఈ ఎత్తైనటువంటి ఈ భాగం, ఈ భాగానికి అలంకారం ఏదిట అంటే భుజకీర్తులను ఇక్కడ పెట్టుకుంటారు మామూలుగా, కానీ ఆ స్వామి యొక్క ఆ కర్ణాలే ఆ భుజాలకి అలంకారాలా అన్నట్లుగా భావిస్తున్నాయి, కనిపిస్తున్నటువంటి పొడవైన సాగినటువంటి చెవులని కలిగి ఉన్నాడు ఆయన. ఇక ఆయతాక్షం, ఆయన శరీరంలో అవయవాలకన్నింటికీ కూడా ఎంత వీలైతే అంత విస్తరించి ఉండడం అలవాటో ఏమో. ఈ చెవులేమో భుజాల దాకా సాగి ఉంటే ఈ నేత్రాలేమో చెవుల దాకా సాగిపోయి ఉంటున్నాయిట. ఆయతాక్షం, ముక్కు మధ్యలో ఈ ముక్కు చెవి చెప్పారు, ఈ రెండిటికి మధ్యలో ఏదుందనమాట, నేత్రాలు ఉన్నాయి. ఈ పక్క నుంచి ఈ చెవుల దాకా విశాలంగా ఉండేటటువంటి అక్షం, నేత్రములు కలిగి ఉన్నది ఆయన. ఇప్పుడు మొత్తం అందులో ఏమొచ్చింది, ముక్కుతో స్టార్ట్ అయింది. ఈ చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తూ ఉంటే ముందు గీత పెడతాడు, ఆ గీతకి ఇంకోటి కలుపుతాడు, అక్కడి నుంచి ఒక్కొక్క రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది, తర్వాత కిందన ఒక గీత ఉంటుంది. అలాగా ముక్కు, చెవులు, భుజములు, మూపులు వీటి వరకు మనకి కనపడ్డాయి. దానితో పాటుగా ముక్కు చెవులు రెండు ఉంటే ఈ రెండిటికి మధ్యలో ఈ బుగ్గలుంటాయి కదా, ఈ కపోలాలు ఉంటాయి కదా, ఈ కపోలాలని అందంగా వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నాయిట అంటే అభిజాత కపోల
కపోలం అంటున్నారు. ఈ కపోలములు మంచి కులంలో పుట్టే అంటున్నారు. అభిజాతము అంటే, ఆభిజాత్యం అంటే ఉత్తమ వంశంలో జన్మించడం అనే అర్థంలో వాడతారన్నమాట. అంటే ఇక్కడ శ్రేష్టమైన అని అర్థం. అంటే నెంబర్ 1 అని చెప్పడానికి అభిజాతము అనే అర్థంలో వాడుతున్నారు. ఇక్కడ ఆ ఆభిజాత్యం దేనివల్ల అంటే అది ఆ చోట పుడితే దానికి ఉండేటటువంటి అందమే వేరుగా ఉంటుంది. బంగినపిల్లి మామిడి పండు అంటే బంగినపిల్లి ఆ స్థలం అక్కడ అది పండుతోంది కాబట్టి. అలాగే మరొకటి మనం ఒంగోలు ఎద్దులు అంటాం. ఆ ఊరు దేనికోసం అంటే ఆ వస్తువు ఆ ఎద్దుకి ఉండేటటువంటి ప్రత్యేకతని చెప్పడం కోసం మనకు ఎలా వ్యవహారంలో ఉంటుందో అలాగే అభిజాత కపోలం, ఆ కపోలాలు అందంగా ఉన్నాయి. ఎంత నిగారింపుతో ఉన్నాయి అని అంటే పొంగిపోతున్నారట. ఏదైనా మనకి ఆనందం కలిగితే అది బుగ్గలలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. మేకప్ వేసుకొని తర్వాత దానికి ఏదో కలర్స్ యాడ్ చేస్తే అప్పుడు అది మెరుస్తూ ఉండడం కాదు. బుగ్గలు చెక్కిళ్ళు ఎలాగ అద్దాలలో ఉండాలి. ఆ అద్దాల లాంటి చెక్కిళ్లలో వచ్చి మనస్సులో ఉండేటటువంటి భావము పైకి ప్రకటింపబడుతూ ఉండాలన్నమాట. అలా మెరిసిపోతున్నాయిట. మనం సుందరబాహస్వామి చెక్కిళ్ల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పటికీ ఆ మెరుపు, ఆ ఆనందం ఇంకా చెక్కిళ్లలో ఉంది. యశోదాదేవి ఇలా చుబుకం పెట్టి పైకి ఎత్తి ముద్దాడిందిట. ఆ అమ్మ ముద్దు పెట్టుకున్నందువల్ల కలిగినటువంటి ఆ ఆనందం అప్పుడు అలా ఒక్కసారి చెక్కిళ్లలో ప్రతిఫలించింది. ఇప్పటికీ అలాగే ఉంది అని వర్ణిస్తున్నారే. మరి ఇప్పుడు ఈ వరదరాజు గారికి ఎందుకండి అంత ఆనందం అనంటే కురత్తాళ్వాన్ వచ్చారు. వారితో మాట్లాడాలి, వారికి ఏం కావాలో అడగాలి, వారు ఏం అడిగితే అది ఇవ్వాలి అని ఉబలాట పడిపోతున్నాడట వరదరాజస్వామి. అందుకని ఆ చెక్కిళ్లలో ఆ ఉబలాటం కనిపిస్తోందిట. ఆ ఉబలాటంతో కోరండి మీరేది కోరితే నేను అది ఇచ్చేస్తాను అనేటటువంటి ప్రీతి ఆ బుగ్గలలో పొంగిపోతోందా అన్నట్లుగా ఉన్నాయట ఆ కపోలాలు. అభిజాత కపోలం అంటున్నారు. ఏదైనా మన మీద ప్రేమ ఉంది అనేది తెలియాలి అని అంటే చెక్కిళ్ల సౌందర్యమే. ముక్కులోంచి ఏ రకమైన భావాలు పలకం, కళ్ళల్లో పలుకుతాయి, బుగ్గలలో పలుకుతాయి. మనం నవ్వేమో అంటే ఆ నవ్వు వల్ల ఆ బుగ్గలలోనే అందం తొణికిసలాడుతూ ఉంటుంది. కనుక ఆ కపోలాలని వర్ణిస్తున్నారు. అలాంటి నిత్వాం నిన్ను పారణీయతి, నిన్ను పూర్తిగా ఆస్వాదించాలని నా కళ్ళు కోరుకుంటున్నాయ్యా అంటున్నారు కూరతాళ్వాన్. ఇందులో ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే అవి అసలు ఆయనలో నేత్రాలకి చూడగలిగేటటువంటి అవకాశమే లేదు కదా. అలాంటి చూడడానికి వీలు కాని నేత్రాలతోటి వికలములైన నయనములు కదా. అంగవైకల్యం అంటారు చూసారా. ఇప్పుడు కూరతాళ్వాన్కి ఈ నేత్రములు వికలములు అయినాయి. అంటే చూడగలిగేటటువంటి శక్తి కలిగినవిగా లేవు. కానీ కూరతాళ్వాన్ ఏం కోరుకుంటున్నారు అనంటే విగ్రహ దర్శనాన్ని కోరుకుంటున్నారు అంటారు వ్యాఖ్యానంలో. వికల నయనాలతో విగ్రహ సాక్షాత్కారాన్ని కోరుకోవడం అనేది ఇందులో మనకి తెలియబడుతోంది. వికల నయనలు కనుక అంటే కళ్ళు కనపడడం లేదు, కానీ ఇప్పుడు ఈ కళ్ళకి చూడాలనేటటువంటి కోరిక కలిగింది. దేన్ని చూడాలి అంటే ఆ వరదరాజస్వామి యొక్క అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలి అని కోరుకుంటున్నారు అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఈ 22వ శ్లోకం 23వ శ్లోకం వరదరాజస్తవంలో చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు. అందులో 23వ శ్లోకం గురించి బాగా ప్రసిద్ధి వచ్చింది, కానీ ఈ శ్లోకం కూడా ఆ కోవకి చెందేదే అవుతుంది. 23వ శ్లోకంలో డైరెక్ట్ గా అడుగుతారు. ఇందులో నేను కోరుకుంటున్నాను అని అనటంలే. ఏమంటున్నారు? నా కళ్ళు కోరుకుంటున్నాయి అంటున్నారు. నీ కళ్ళు చెప్తున్నాయి అంటే ఒక పాటలు ఉంటాయి చూసారా, మనం విన్నాం చిన్నప్పుడు. అలా చిన్నప్పుడు కాదు, కొంచెం పెద్దప్పుడే. అలాగా కళ్ళు చెప్తాయా కాదు, మనమే చెప్తున్నాం. కానీ నీ కళ్ళు చెప్తున్నాయి, నీ నోరు చెప్తోంది ఇలా అనడం ఒక రకమైనటువంటి పరోక్షంగా చెప్పడం. నేను కోరుకుంటున్నాను అనడం డైరెక్ట్ గా చెప్పడం అన్నమాట. ఇప్పుడు కూరతాళ్వాన్ అన్నారు నా కళ్ళు చెప్తున్నాయి అని. అదే తర్వాత సినిమా పాట
అన్నట్టుగా వచ్చిందనుకోండి. ఇప్పుడు మే దృక్, నా దృష్టి పారణీయతి, నిన్ను ఆస్వాదించాలని కోరుకుంటోంది అని పరోక్షంగా చెప్పారు. తర్వాత శ్లోకంలో నేను చూడాలనుకుంటున్నాను అని తర్వాత శ్లోకంలో చెప్తారు. అంటే ఏ ప్రయోజనం కోసం భగవద్ రామానుజులు నియమనం చేశారో ఆ ప్రయోజనాన్ని ఇందులో వారు ప్రార్థిస్తూ ఉండేటట్లుగా ప్రారంభమైంది 22వ శ్లోకం అని గుర్తుపెట్టుకుందాం. ఇక ఈ సన్నివేశం ఎలాంటిది అంటే, ఆ స్వామి బుగ్గలు చూసాం కదా, కపోలాలు చూసే కదా, ఆయన ఎంత వేగం వీరు అడుగుతారా, ఎంత వేగం ఆ కోరికని తీర్చేద్దామా అని ఆయన సంతోషపడిపోతున్నాడు. ఆయన ఇక ఆ స్వామిని సేవించాలి అనేటటువంటి ఆనందాన్ని వీరు ప్రకటిస్తున్నారు. అందుకే నువ్వు ఇంత అందంగా ఉంటావు, అలాంటి నీ ముఖ కవళికలని నేను కళ్ళారా చూడాలని ఈ కూరత్తాళ్వాన్ కూడా ఆరాట పడుతున్నారు. అటు వరదరాజుకి ఆరాటం ఉంది, ఇటు కూరత్తాళ్వాన్కి ఆ ఆరాటం కనిపిస్తోంది అని అంటారు. ఇందులో ఈ ఆరాటం దగ్గర మనం ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. నిన్ననే ఏకాదశి, ఇవాళ ద్వాదశి కదా. అంతకు ముందు రోజు శనివారం కూడా వచ్చింది. శనివారపు నియమం ఉన్నవాళ్ళు, ఏకాదశి నియమం ఉన్నవాళ్ళు ఇవాళ ఎలా భోజనం చేశారు అనేదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే రోజు భోజనం చేస్తాం, కానీ ఇవాళ భోజనం దగ్గర ఇవాళ మనం ఆ ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఉండేటటువంటి ఆ ఆరాటము, ఆ తృప్తి, ఆ తిన్న తర్వాత కలిగినటువంటి ఒక రకమైనటువంటి నిశ్చింత, ఇవి గుర్తు. ఇవాల్టి ఉపవాసాలకైతే అసలు అంత ఆరాటం ఉండనే అక్కర్లేదు. ఇదివరకటి రోజుల్లో తీర్థం పట్టుకుని కణస్వీకారం చేసి ఉపవాసాలు చేసేవారు కనుక ద్వాదశి నాడు చేసేటటువంటి ప్రసాద స్వీకారంలో ఉండేటటువంటి ఆరాటము, తీసుకున్న తర్వాత ఉండేటటువంటి తృప్తి ఎలాంటిదో కూరత్తాళ్వాన్ నేత్రాలు కూడా అలాగే నిన్న ఏకాదశి వ్రతాన్ని చేసాయి అని అనుకోండి. మనకి ఏకాదశి పక్షంలో ఒకసారే వస్తుంది, ద్వాదశి కూడా పక్షంలో ఒక్కసారే వస్తుంది. నిత్యము ఏకాదశి అయిపోతే రోజు ఏకాదశి అన్నారనుకోండి, మరి మనం బ్రతకక్కర్లేదు. చక్కగా జనాభా లెక్కల్లో చాలా తరుగుదల ఏర్పడుతూ ఉంటుంది. నిత్య ఏకాదశి ఉంటుందా? ఉండదే. నిత్య ద్వాదశి ఉంటుందా? ఉండదే అని మనం అనుకుంటాము. అలా వాళ్ళు ఏదో లెక్కలు వేసి కట్టినటువంటి తిథులలో ఏకాదశి ద్వాదశి ఒక్కసారే వస్తాయేమో, కానీ నిత్యము ఏకాదశే, నిత్యము ద్వాదశే ఉంటుంది అని ఆళ్వార్లు అనుభవిస్తారు. మనం ద్వాదశి నాడు ఏం ప్రసాదం తీసుకున్నాము అని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. ఏకాదశి నాడే ఏం పలహారం చేసాము అన్న దానికి కూడా మనం ముందు నుంచే డిజైన్ చేసి పెట్టేసుకుంటాం. ఈ ఏకాదశి నాడు ఈ స్పెషల్ చేసుకోవాలి, ఈ ఏకాదశి నాడు ఈ స్పెషల్ చేసుకోవాలి. కానీ ఆళ్వార్లకు మెను ఎప్పుడూ ఒక్కటే, ఆ మెను ఎప్పుడూ మారదు. ఏది అంటే ఉన్నం సోరు, పరుగు నీరు, తిన్నం వెత్తిలయం, ఎల్లాం కಣ್ಣన్, సేమ్ మెను ఉంటుంది. ఎప్పుడూ కಣ್ಣన్ తప్ప మరేది ఆయనకి ఆహారం కాదు. ఇది ఆళ్వార్ల విషయంలో. మరొక ఆళ్వార్లు అంటారు, ఎవరంటారో మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తే చూద్దాము. నేను తిననప్పుడు ఉండానాళ్, నేను తినకపోతే అవి నాకు ఉపవాసపు రోజులు కాదు. నేను ఆహారం తీసుకోకుండా ఉన్నా పసి యావదొండ్రుమిల్లై అంటారు ఒక ఆళ్వార్లు. ఉండానా పసి యావదొండ్రుమిల్లై, నేను తినకుండా ఉన్నా నాకైతే ఆకలే ఉండదు. నేను ఒక్కొక్క రోజు ఆహారం భౌతికంగా తీసుకోకపోయినా ఆ రోజు నాకు ఆకలి అనిపించదు, కానీ నేను తిన్నా నాకు ఆకలిగానే ఉంటుంది. ఎప్పుడు అంటే నమో నారాయణాయన్రు, నిన్ను చేరకపోతే, నమో నారాయణ అని నీ నామస్మరణ చెయ్యకపోతే అవై పట్టిని నాళ్ అంటారు. అవే నాకు ఉపవాసపు రోజులు అంటారు. అంటే ఇప్పుడు మనకు ఉపవాసపు రోజులు ఏవన్నమాట అంటే తినకపోవడం భౌతికంగా కాదు, భగవన్ నామ స్మరణ చెయ్యడమో చేయకపోవడము అనేటటువంటి మాటలో తిరుమంగయాళ్వార్లను పెడుతున్నారు. వెరీ గుడ్. ఎందులో కూడా పెట్టాలి, ఆ పాశురం సంఖ్య కూడా మీరు పెట్టగలిగితే చూద్దాం. ఉండానాల్ పసియావదొండ్రుమెల్లై అని చెప్పి నేను నమో నారాయణ అనకపోతే అవి నాకు పట్టిని నాళ్ళు ఉపవాసపు రోజులు
అని అంటారు ఆ తిరుమంగయాళ్వార్లు అని చెప్తున్నారు. అంచేత ఎప్పుడు ఏకాదశి మనకి ఎప్పుడు ఎలా అవుతుంది అంటే నామస్మరణ చెయ్యని రోజంతా ఏకాదశి 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 అని అనుకోవాలి. ఇక ఎప్పుడూ ద్వాదశి ఎలాంటిది అని అంటే నిత్యము భగవన్ నామస్మరణ చేస్తూ భగవద్ అనుభవం చేస్తూ ఉంటే అదే మనకి నిత్య ద్వాదశి. భగవంతుణ్ణి సేవించాలి అని అనుకున్న వాళ్ళు ఎలా సేవిస్తారట అంటే ద్వాదశి రోజు మనం విస్తరి ముందు కూర్చొని ఆ అనుభవించే పదార్థాన్ని కళ్ళారా చూసి కడుపారా తిని మనసారా తృప్తిని పొందినట్లుగా భగవంతుణ్ణి ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నానో అని చూసి ఆనందించి కళిత్తు అంటారు. అంటే తృప్తిని పొందడం అనేటటువంటి కండుగొండున్నై కళిత్తు అనే ఒక పాశురం ఉంటుంది. అలాగా నిత్య ద్వాదశి ఏది అంటే నిత్య భగవద్ అనుభవం. నిత్య ఏకాదశి ఏది అంటే నిత్యము భగవన్నామస్మరణం చెయ్యకపోతే ఏకాదశి, భగవద్ అనుభవం చేస్తే గుణానుభవం అది ద్వాదశి అని చెప్పబడుతుంది. కూరత్తాళ్వాన్ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అంటే నిత్య ద్వాదశి లాగా ద్వాదశి నాటి దర్శనంలాగా భగవద్ దర్శనాన్ని కోరుకుంటోంది వారి యొక్క తిరు నేత్రము. అందుకే పారణీయతి అనేటటువంటి క్రియాపదాన్ని ఇందులో ప్రయోగిస్తున్నారు అనేది ప్రత్యేకించి ఈ సన్నివేశాన్ని మనం సమన్వయం చేసుకుంటూ తాగేయాలనుకుంటోంది, దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అని అనుకుంటోంది అన్నట్లుగా పారణీయతి అనేది కూరత్తాళ్వారికి ఉండేటటువంటి ఆ ఆశని మరింతగా మనకి తెలియచేస్తోంది అని అంటారు. ఇక్కడ వరప్రద అనేది సంబోధన, పారణీయతి అనేది క్రియాపదం. ఈ రెండు పద ప్రయోగాలకి ఒక చమత్కారమైనటువంటి అర్థాన్ని పెద్దలు వ్యాఖ్యానంలో మనకి తెలియచేస్తూ ఉంటారు. ఆ సన్నివేశం మనకి ఒక శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. కొత్త అంశం వస్తోంది ఇప్పుడు. ఇంతవరకు మనం వినని ఒక గ్రంథము పేరు, అందులో ఉండేటటువంటి ఒక శ్లోకము మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు వరప్రద అని పిలిచారు అంటే వరప్రదుడు అంటే ఎవరు ఏది కోరితే ఆ వరాలని ఇచ్చేవాడు అని. ఓహ్ గొప్ప వరప్రదుడువే లే అని ఒక నిష్ఠూరాన్ని పలుకుతున్నట్లుగా ఉంది అని అంటారు. ఏమిటా వరప్రదత్వం? నువ్వు నాకు అన్నం పెట్టకపోతే, నువ్వు నాకు కావలసినది ఇవ్వకపోతే నువ్వు వరప్రదుడవి అనేటటువంటి బిరుదు చల్లగా ఉండాలిగాక అంటారు. నువ్వు అన్నపూర్ణమని విని వచ్చేవమ్మా, చల్లగా ఉండు, గొప్ప అన్నపూర్ణవే, ఆ వేలితో ఒక్క మెతుకు కూడా నువ్వు వివేల్చటం లేదు అని ఎలాగైతే మా గొప్ప అన్నపూర్ణవిలే అని ఎలాగైతే నిందాగర్భంగా దూషణంగా అంటారో, ఇందులో కూరత్తాళ్వాన్ కూడా వరప్రద అని అంటున్నారు. ఎంచేత అంటే ఆకలి కొని ఉన్నాను, నేను ఆనందించి అనుభవించాలని అనుకుంటున్నాను, నువ్వు నాకు నీ దర్శనాన్ని కలిగించలేదే అనుకో, అప్పుడు నువ్వు వరప్రదుడు ఎలా అవుతావయ్యా? పెద్ద గొప్పగా ప్రతిజ్ఞలు చేస్తే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరచిపోయేటటువంటి నాయకుల కోవలోకే నువ్వు కూడా చేరతావు అని ఇందులో ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఓ మహారాజు గారు, నేను ఇవాళ అందరికీ ధనం పంచి పెడతాను, అందరినీ రమ్మని ఒక చోటికి చేర్చండి అని ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సరే, రాజుగారి ఆజ్ఞ కదా, అందరికీ చాటింపు వేయించారు. మొత్తం జనమందరూ రాజుగారు పంచిపెట్టినటువంటి ఆ రత్నాల కోసమో ఆ ధనం కోసమో అందరూ ఒక చోట చేరి ఉంటున్నారు. అందరూ వచ్చారా అని 4 సార్లు అడిగాడు. ఆయన వచ్చారు అని అన్నారు. అప్పుడు రాజుగారు బయటికి వచ్చారు. వచ్చి ఆ వచ్చిన వాళ్ళందరి దగ్గరలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో 1 రూపాయి పెట్టి, అయిపోయిందండి ఇవాళ ఈ దాతృత్వం అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఆయన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. అందరినీ రమ్మని పిలిచారు, అందరికీ ఇస్తారు అని చెప్పారు. ఆ మాట పట్టుకుని అందరూ వచ్చారు, రాజుగారు కూడా వచ్చారు. అందులో ఒకడికి మాత్రమే, అది కూడా 1 రూపాయి ఇచ్చేసి అయిపోయింది, ఈ మీటింగ్ అయిపోయింది అని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రాజుగారి గురించి ఏ భావన ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. పరమాత్మ, వరదరాజా, మీకు కూడా అలాంటి ఇంప్రెషన్ కావాలా అని అడుగుతున్నారు అనుకోండి ఇందులో కూరత్తాళ్వాన్. ఈ రాజుగారు ఎవరు అంటే అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్నటువంటి రాజుగారు. అందరి
అందరినీ నేను కాపాడుతాను, అందరినీ నా దగ్గరికి రండి రండి అందరూ. మా శుచ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడా లేదా ఆయన? అలాంటి వాడు మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అని అన్నాడా లేదా? అన్ని భూతాల నుంచి అభయం ఇస్తాను అని అన్నాడా లేదా? ఆయన అన్నాడు కదా. అన్నవాడు ఒక్క విభీషణుడికి మాత్రం ఇచ్చేసి ఊరుకుంటే ఆ రాజుగారు లాంటి వాడు అవుతాడా అవడా? మేము విభీషణుడు ఒక్కడే అయినాడు, మరి అర్జునుడు ఒక్కడే అయినాడు, మేమందరం ఏం కావాలి కనుక? నువ్వు ఇచ్చిన మాట అభయప్రదానం అందరి విషయంలో అని అనుకుంటాం కదా. మరి అలాంటి వరప్రదుడివి మాకేది కావాలో అది నువ్వు ఇవ్వాలి కదా. ఇవ్వలేవయ్యా, బావుండు, సరే ఆ బిరుదు పెట్టుకొని అలా ఉండంతే, ఏం చెల్లుతుంది పెద్ద ఎవడికి వరప్రద అని తమాషాగా ఇందులో చమత్కారంగా నేను ఇంత ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు నాకు నీ దర్శనాన్ని ఇవ్వకపోతే గొప్ప వరప్రదుడు వేలే, చాలా హాయిగా ఉంటావు అని అంటున్నాడు. ఇక్కడ కూరతాళ్వ సంబోధనలో మాత్రమే చూపిస్తే ఇలాంటి వరదరాజు మీద అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించినటువంటి వేదాంత దేశికులు ఈ మాటని ఇంకొంచెం స్పష్టంగా అన్నారు అంటారు. ఆ స్తోత్రం పేరు వరదరాజ పంచాశత్. గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకు ముందు ఒక పంచాశత్ గురించి తెలుసుకున్నాం. కూరనాథ పంచాశత్ ఎవరు రాశారని చెప్పుకున్నాము అంటే శుద్ధ సత్వం దొడ్డయాచార్య స్వామి అని గరుడ సేవకి వెళ్ళడం, ఆ సంగతి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు కూరనాథ పంచాశత్ అని ఒక 50 శ్లోకాల స్తోత్రాన్ని రాశారు కూరనాథుల వైభవాన్ని గురించి అని. అందులో కూరనాథుల్ని ఒక కొండగా మనం హస్తిగిరి వైభవాన్ని చెప్పుకున్నప్పుడు కూరనాథుల్ని కూడా ఒక కొండగా వారు ఎలా వర్ణించారో అందులో ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ స్తోత్రం వరదరాజ పంచాశత్ అనేటటువంటి స్తోత్రం. పంచాశత్ అంటే 50 అని అర్థం. మనకి స్తోత్రాలలో సంఖ్యని గురించి చెప్పినటువంటి స్తోత్రాలు కొన్ని మనం వింటూ ఉంటాం. 4, 8, 20, 70, 50, 16 ఇలా ఆ సంఖ్యానామంతో ఉండేటటువంటి స్తోత్రాలు 10 ఇలా మనం తీసుకోవాలి అంటే 4 అంటే చతుశ్లోకి, 8 అంటే అష్టశ్లోకి అనుకుంటున్నాం, దశకం అంటే 10 అనుకుంటున్నాం, వింశతి అంటే 20 అని అనుకుంటున్నాం, షోడసి అంటే 16 క్షమా షోడసి గుర్తుపెట్టుకోండి 16 శ్లోకాలు అని అనుకుంటున్నాం. అలాగా పంచశతకం దయాశతకం, శతకం అంటే 100 అని అనుకుంటున్నాం. అలాగే పంచాశత్ అంటే 50 అని అర్థం. వరదరాజ పంచాశత్ అని వేదాంత దేశకులు అందించినటువంటి ఒక స్తోత్రం. అందులో ఒక శ్లోకాన్ని ఇక్కడ మనకి ఉదాహరణగా చెప్తున్నారు. స్వామి, నేను నిన్ను శరణాగతి చేశాను. ముందు ఆ శ్లోకానికి అర్థం చెప్తాను, తర్వాత శ్లోకాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. అందులో వరదరాజ పంచాశత్ మీ దగ్గర ఉండేటటువంటి అవకాశం కూడా లేదు, ఉంటే తర్వాత చూద్దురు గాని. రాసినది వేదాంత దేశకులు, విషయం వరదరాజస్వామి వైభవం. అందులో హస్తిగిరి మహాత్మ్యం అని కూడా ఇంకొక దాన్ని రాశారు. అందులో వరదరాజ పంచాశత్లో ఇప్పుడు సందర్భానికి అనుగుణంగా ఒక శ్లోకం. సందర్భం ఏమిటి అంటే మా గొప్పవాడిలే అని ఒక రకమైనటువంటి ఉపాలంభం, ఒక రకమైనటువంటి దూషణ, నన్ను చెయ్యకపోతే నువ్వేం గొప్ప, టైటిల్ ఏముంటుంది అనేటటువంటి సన్నివేశంలో నేను శరణాగతి చేశాను. శరణాగతి చేసిన తర్వాత నాకు నీ పాదాలని పట్టిన తర్వాత దుర్గతి కలగకుండా ఉండాలి. నేను శరణాగతి చేసిన తర్వాత కూడా నాకు యమలోకానికి వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడితే, నరకలోకాల్లో నరక బాధలని అనుభవించవలసినటువంటి స్థితి నాకు కనుక ఏర్పడిందనుకో, అప్పుడు నీ సంగతి ఏమవుతుందో తెలుసా? మా గొప్పగా ఉంటుందిలే, నువ్వు శరణాగత రక్షకుడు అనే బిరుదు చాలా బాగుంటుంది నాయనా అంటారు. ఓ తల్లి కొడుకుని అలాగే కాస్త నిందిస్తూ ఉంటుంది, మా గొప్పవాడులే నాయనా, అమ్మని మా బాగా చూసుకుంటున్నావు అని అన్నట్లుగా ఆ తల్లి అధిక్షేపించినట్లుగా అంటున్నారు. భూయోపి హంత వసతిరియది మే భవిత్రీ యామ్యాసు దుర్విష వృత్తిషు యాతనాసు. నాకు మళ్ళీ ఆ నరకలోకంలో వసతి కనుక దొరికిందే అనుకో, ఏర్పాటైంది అని అనుకో, అది నా తెలివి తక్కువ, నా ఆసక్తి కాదు,
సమ్యక్ భవిష్యతి, బాగా ఉంటుందిలే అంటున్నారు. ఏమిటిట? తతః శరణాగతానాం సంరక్షితేతి బిరుదో, ఈయన శరణాగత రక్షకుడు అని నీ బురుదం ఏదైతే ఉందో అది సమ్యక్ భవిష్యతి, మా బాగా ఉంటుందిలే నాయనా అంటున్నారు. వరద త్వదీయం, నువ్వు పెద్ద బిరుదు పెట్టుకుంటే సరికాదైనా, అందరినీ రక్షించాలి. నిన్ను శరణు వేడాను, నీ పాదాలు పట్టాను. పట్టిన తర్వాత నాకు అసలు యమలోకానికి వెళ్లే అవకాశమే ఉండకూడదు, వెళితే దేవలోకానికి వెళ్ళొచ్చుగాక, అంతే తప్ప నరకయాతనలు పడేటటువంటి స్థితి నాకు ఉండకూడదు అని అంటారు. ఇంకా ఇక్కడ చాలా అందమైనటువంటి విషయాలు చెప్తారు. మనకి ఆచార్యులని పొందడానికి మనం భాగవత ఆరాధన ఎంత ప్రధానము అనే తెలుసుకోవడం కోసం ఇక్కడ మీకు ఈ సన్నివేశం కూడా నేను చెప్తున్నాను. మనకి ఎల్లే ఇలంకిళియే అని ఒక పాసురం తిరుప్పావైలో గుర్తుందా? ఎల్లే ఇలంకిళియే పాసురంలో అది మాటల రూపంగా ఉంటుంది, అది పాసురం రూపంగా ఉండదు. లోపల గోపిక బయట గోపికలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎలా పెద్దలతో మాట్లాడాలో గోదాదేవి నేర్పిస్తుంది అని అక్కడ ఆ పాసుర అర్థాన్ని చెప్పేటప్పుడు పెద్దలు మనకి వ్యాఖ్యానం చేసి చెప్తూ ఉంటారు. ఆ భగవంతుడితో భాగవతులతో మాట్లాడే విధానం కూడా ఆచార్య ప్రాప్తికి హేతు అవుతుంది అని చెప్తున్నారు. ఆచార్యులు సదాచార్య ప్రాప్తి మనకి కలగాలి అంటే నాయకనాయిలో ఆచార్యులని చేరతారు కదా, అది కలగడానికి మనకి ఒక 6 కారణాలు ఉంటాయి. 6 అనేసరికి మనకి షడ్గుణాలు ఇవన్నీ గుర్తొస్తాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇలాంటివి గుర్తొస్తాయి, అరిషడ్వర్గం అని. ఈ 6 కూడా మనకి గుర్తు రావాలి. ఏమిటా 6 అంటే మొట్టమొదటిది భగవంతుని సంకల్పం, భగవంతుని యొక్క ఇచ్ఛ. ఆ తర్వాత మరొకటి యథేచ్ఛా సుకృతం, ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఇలాంటి యోగం మనకి లభిస్తుంది. ఎక్కడ కరుణ గారు, ఎక్కడ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి, ఎక్కడ పంచస్తవాలు, ఆ పంచస్తవాలలో పదాలని అంత చక్కగా కూర్చుకొని చెప్పగలిగేటటువంటి ఒక అవకాశం ఉంది చూసారా, ఇది యాదృచ్ఛిక సుకృతం. ఎప్పుడో ఏదో సుకృతం చేసుకుంటే ఆ ఫలంగా మనకి సదాచార్య ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. ఇది ఒకటి. అంటే మొదటిది భగవద్ ఇచ్ఛ, రెండవది మనం చేసినటువంటి యాదృచ్ఛికమైనటువంటి సుకృతం. ఆ సుకృతం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుడి ఇచ్ఛ వేరు, భగవంతుని యొక్క అనుగ్రహం వేరు అంటారు. ఇచ్ఛ ఎలాంటిది అంటే అందరూ మననం చెయ్యాలి అని నాకు ఉండేటటువంటి కోరిక. నేను భగవంతుడిని కాదు, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను మీకు. అనుగ్రహం ఎలాంటిది అంటే మననం చేసిన తర్వాత ఎంత బాగా చెప్పారు, ఇంత బాగా చెప్పారు అని అనడం లాంటిది అనమాట. అందుకని ఈశ్వర సౌహార్దము, యాదృచ్ఛిక సుకృతము, విష్ణు కటాక్షము, ఇవి 3 ఒక కేటగిరీకి చేసుకుంటే, ఒక త్రయం కింద చేసుకుంటే ఆ 3 వల్ల ఆచార్యులు పొందుతారు అని అనుకోకండి. ఎప్పుడైతే ఆ భగవద్ అనుగ్రహం కలుగుతుందో మనకి మంచి విషయాల మీద, మంచి వారి మీద ద్వేషం పోతుంది ముందర. ఆ ద్వేషం పోవాలి, తర్వాత ఇష్టం కలగాలి. ఇదివరకు ఇంట్లో ఏదైనా సంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అంటే బాబాయ్ ఉదయం నుంచి రాత్రి వరకు ఇవన్నీ ఎవరు చేస్తారని చక్కగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని అన్నారా లేదా కరుణ గారు? ఇది వరకు అంటే అది భయం, ద్వేషం కాదు, ఒక రకమైనటువంటి భయం. అబ్బా ఏమిటి ఇవన్నీ, ఏంటి ఇదంతా అనేటటువంటి ఒక రకమైనటువంటి విరక్తి అనేది, దాని మీద అయిష్టం అనేది ఒకటి డెవలప్ అవుతుంది కదా, అదే అద్వేషం అని అనుకుందాం. అది పోవాలి. తర్వాత ఆభిముఖ్యం అంటారు. ఇదిగో ఇప్పుడు నేను కూడా మననం చేస్తున్నా, నేను కూడా మననం చేస్తా అని సిద్ధపడడం అనేది ఆభిముఖ్యం అన్నమాట. అద్వేషము, ఆభిముఖ్యము 5 అయినాయా? వీటితో పాటుగా సాత్వికై సహా సంభాషణం అంటారు. సాత్వికులతో కలిసి మాట్లాడడం అని అంటారు. ఇలాంటి మంచి విషయాలు జరుగుతున్నాయంటే ఎవరో దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు, ఇప్పుడు ఈమె కంటే తోటికోడలు, మరి సాత్వికులు అని అలా డిసైడ్ చేసిన తర్వాత తోటికోడల మధ్య ఏముంటాయో మనకు తెలియదు. కాబట్టి ఈ విషయం వరకు సాత్వికులు అని మనం చెప్పుకుంటే సత్సంప్రదాయాన్ని పాటిస్తూ అలా పాటింప చెయ్యాలనేటటువంటి సద్భావన కలిగి ఉన్నందువల్ల అది సాత్వికై సహ సంభాషణం. అలా మనం వారితో మాట్లాడితే ఈ షడేతాని, ఈ
వారు కూడా ఆచార్య ప్రాప్తి హేతవ అంటారు. ఒక సద్గురువుని మనం చేరడానికి కారణములు వచ్చాయి. మూడు మూడు పెట్టుకోండి. విష్ణు కటాక్షం వచ్చింది, ఆచార్య ప్రాప్తి కలిగింది. ఆచార్య ప్రాప్తి కలగడం వరకు మొదటి మూడు. కానీ అద్వేషము, ఆభిముఖ్యము, సాత్వికులతో సంభాషణ అనేది ఆచార్య ప్రాప్తి కలిగిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. మళ్ళీ ద్వేషము, మళ్ళీ ఆభిముఖ్యం లేకపోవటము, మళ్ళీ తప్పులు చెయ్యటము, ద్వేషించటము, దూషించటము ఇలాంటివి చేస్తే ఆ లాభం కూడా మనకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి వల్ల మనం ఆచార్య ప్రాప్తిని పొందిన తర్వాత కూడా తప్పు చెయ్యకుండా ప్రవర్తించగలగాలి. అద్వేషము, ఆభిముఖ్యము, చక్కటి సంభాషణ ఉంటే. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ పాపం చేస్తాం. మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుంది, భగవంతుడి యొక్క నిగ్రహం మన మీద కలగడానికి అవకాశం ఉంటుంది. కాళ్ళు పట్టేసుకొని ఆ కాళ్ళని గిచ్చామనుకోండి, ఆ కాళ్ళు ఎవరివో ఆయన కోపం వస్తుందా రాదా? అలాంటిదే మనం తర్వాత తప్పులు చేయడం అన్నమాట. మరి తర్వాత తప్పులు చేస్తే ఎలా? నేను అనుకోలేదండి, అది అనుకోకుండా జరిగిపోయిందండి అంటే మళ్ళీ కాళ్ళు పట్టుకో అంటారు. మళ్ళీ శరణాగతి చేయాలి. అలా భగవంతుడికి ప్రామాదికంగా తప్పు చేసి శరణాగతి చేస్తేనట ఆయన ఏం చేస్తాడట అంటే, తప్పు చేశావు కాబట్టి చిన్న శిక్ష వేసి వదిలేస్తాడట. అదే కాకాసురుడికి ఆ నేత్రాన్ని తీసి వదిలేయటం, చంపకుండా నేత్రాన్ని తీసి వదిలేయడం అని అంటారు. మరి మన విషయంలో ఆయన ఏం చేస్తాడు అంటే, ఎవరైతే సదాచార్యుల్ని ఆశ్రయించి శరణాగతి చేసి తర్వాత మళ్ళీ ప్రామాదికంగా తప్పు చేస్తారో వాళ్ళకి ఆయన చిన్న శిక్ష వేస్తాడట. ఏమిటా చిన్న శిక్ష అంటే, స్వర్గాది లోకాలు కలిగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, స్వర్గాది లోకాలలో అనుభవాన్ని కలిగిస్తాడు. అది కూడా సంఖ్యలే, అది కూడా మనకి బంధనమే. కానీ ముక్తి వచ్చేంత వరకు ఏ అనుభవమైనా బంధనమే. కానీ భగవంతుడి దండనలో స్వర్గాది లోకాలలో అనుభవం అయితే ఉండొచ్చేమో, కానీ నరకలోకాలకు వెళ్ళేటటువంటి స్థితి మాత్రం మనకెప్పటికీ రాదు. వధ లేకుండా కన్ను తీసినట్లుగా మనకి మన ప్రామాదికమైన దోషాలకి భగవంతుడు చిన్న శిక్ష వేయడము అంటే పుణ్యానుభవాన్ని కలిగించటము. తర్వాత మళ్ళీ పరిపూర్ణంగా మోక్ష రూపమైనటువంటి పురుషార్థాన్ని మనకి ఇచ్చేవాడు అవుతున్నాడు అంటారు. అంటే ఏ రకంగానూ శరణాగతి చేసిన తర్వాత మనం నరకలోకాలకి వెళ్ళేటటువంటి స్థితి ఉండదు. ఇప్పుడు కూరత వేదాంత దేశికులు అంటున్నారు, ఇప్పటికీ నాకు నరకలోకంలో చోగా చేసి పెట్టేవే అనుకో, నేను అక్కడికి వెళ్ళేననుకో, భలేవాడు అయ్యా నువ్వేం శరణాగతి రక్షకుడివి అంటున్నారు. సమ్యక్ భవిష్యతి అని నీ బిరుదు గొప్పగా ఉంటుందిలే అని ఆయనని అధిక్షేపిస్తున్నారు అని అంటారు. ఇదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పాసురం మనకి పెరియ తిరుమలలోది తిరువలో అనుసంధానం చేసుకుందాము అని అన్నాను. మనకి ఇది ఇంకా అర్థం కావాలి అంటే, మనకి విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చాడు. వచ్చి నీ కొడుకుని రామచంద్రుణ్ణి తనతో పంపించమని అడిగాడు. ఓ దశరథుడు గోలగోల పెట్టినాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడు, సరే అయితే చల్లగా ఉండు వెళ్ళొస్తాను అన్నాడు. ఆయన చల్లగా ఉండు అని ఆశీర్వచనం చేయలేదు. సరే అయితే బాగుంటావులే, హాయిగా ఉండు, నేను వెళ్ళొస్తాను అని అంటే వశిష్ఠుడు, అదేమిటి దశరథ, అదేం సరి అయినటువంటి ఆశీర్వచనం కాదు, నీకు కంపు ములుగుతుంది, రాముణ్ణి ఇచ్చి పంపించు అని అన్నాడు. అలాగే సమ్యక్ భవిష్యతి అంటే మా బాగా ఉంటుందిలే అంటే అర్థం బాగుంటుందని కాదు, అపహాస్యం పాలవుతావయ్యా నువ్వు నన్ను రక్షించకపోతే. అలాగే వరప్రదా అని ఇందులో అలా పిలుస్తున్నారనమాట. నిజంగా వరాలని ఇచ్చేవాడవు అని అనటం లేదు, మా గొప్ప వరప్రదుడవేలే, ఇంకా నేను ఇంత కోరుకుంటున్నాను, నువ్వు నాకు కన్నులు ఇవ్వడం లేదు అన్నట్లుగా అంటున్నారు అని అంటున్నారు. అలాంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి అవయవాలని అనుభవించాలి అని అనుకుంటున్నారు. త్వాం ఉదార భుజం, ఆ భుజాలట ఎలా పెరిగిపోతున్నాయి, ఎంతకని అలా విశాలంగా పెద్దవైపోతున్నాయి అంటే, బాగా నీరు పోస్తుంటే మొక్క ఎలా పెరుగుతుందో ఆ భుజాలకి కూడా పోసే నీరేది అంటే దానం అనేటటువంటి నీరు. దానం చేసిన కొద్దీ ఈ భుజాలకి ఇంకా వృద్ధి కలుగుతూ ఉంటుందిట. ఈ స్వామి చేతులు ఎంత ఉదారములు అనంటే, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనం ఇచ్చేది తీసుకోవాలి. మనం ఇచ్చేటప్పుడు ఇలా ఇలా ఇస్తూ ఉంటాం, కనీసం చెయ్యి ఇలా కూడా చాచం.
కాని పరమాత్మ అర్థులు ఎక్కడ ఉంటే అంతవరకు తన చెయ్యి చాచి అందరికీ అడిగిన దానిని ఇచ్చేటటువంటి వాడు అవుతున్నాడు. అంతేకాదు ఉదార భుజములు అంటే ఎలాంటివి అంటే ఇగో అమ్మ పెట్టినటువంటి అన్నం లాంటిది అని అనుకోండి. అమ్మ పెడితే ఇక చాలు ఇక చాలు ఇక చాలు అని అనిపించేంత వరకు కొసరి 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 వడ్డన చేసి కడుపు నిండేటట్లుగా పెడుతుంది కదా, అలా పెడతాడనమాట స్వామి. అలంపురింద కై అంటారు. ఉదారమైనటువంటి ఔదార్యం అంటే ఎలా ఉండాలి అంటే చాలమ్మా, చాలా పెట్టారు, చాలా ఇచ్చావు అని భగవంతుడు మనకి తృప్తిని కలిగించేటట్లుగా ఉండేటటువంటి చెయ్యి. మనదాకా ఆ కబంధుడి చేతులు ఎలాగైతే ఆహారం దాకా సాగి ఉండేవో పరమాత్మ అర్ధుల దాకా చేతిని ఇలా చాపి ఇస్తాడు. కాబట్టి గొప్పవైనటువంటి భుజాలు అని అంటున్నారు. ఇచ్చిన కొద్దీ పెరిగిపోతూ ఉంటుందిట ఆ చెయ్యి. అంతా నీరు పోస్తే వృద్ధి పొందినట్లుగా ఉండేటటువంటి ఔదార్యం కలిగిన భుజాలు కలిగిన వాడు, ఎత్తైన నాసిక కలిగినటువంటి వాడు, అందమైనటువంటి విశాలమైనటువంటి చెవులని కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన మన కోసం మనకి ఆయన కోరినది ఇవ్వడం కోసం ఉబలాట పడుతూ ఉండేటటువంటి చెక్కిళ్ళు, మంచి అందమైన శ్రేష్టమైనటువంటి చెక్కిళ్ళు, ఒక స్ఫటికాన్ని రెండు ముక్కలు చేసి చెక్కిళ్ళగా అమర్చేరా అన్నట్లుగా మెరిసిపోతూ ఉంటాయిట ఆయన కపోలాలు. అలాంటి నిన్ను నా దృక్కులతో పారణం చెయ్యాలి అని నా దృష్టి కోరుకుంటోంది, నా చక్షువులు కోరుకుంటున్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. అలాంటి దివ్యమైనటువంటి సముదాయ శోభ ముఖారవిందాన్ని, భుజ వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ చూడాలని కోరుకుంటున్నాను, చూడాలని నా కన్ను కోరుకుంటోంది అని ఇందులో తెలియచేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ముందుగా మనం ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ తర్వాత నమ్మాళ్వార్ల వైభవాన్ని తెలుసుకుందాం. ముందుగా ఇది నేను చెప్తాను, చెప్పండి. త్వాం 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 ఉదారభుజం 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 ఉన్నసం 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 ఆయత్ 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 కర్ణపాశ 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 పరికర్మ 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 సదంసం 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 ఆయతాక్షం 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 అభిజాత 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 కపోలం 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 పారణీయతి 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 వరప్రద 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 దృంమే దృంమే దృంమే. రేపటి శ్లోకం చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. ఇవాళది అలాంటిదే, రేపటిది వరదరాజస్తవంలో చాలా కీలకమైనటువంటి శ్లోకం. రేపు అందరూ కూడా మన గోష్ఠిలో తప్పకుండా అన్వయించాలని సూచన చేస్తున్నాను. ఆర్థితార్థ పరిధాన దీక్షితుడైనటువంటి వరదరాజు కూరత్తాళ్వాన్ని అనుగ్రహించినటువంటి శ్లోకం. ఆ శ్లోకంతో కూరత్తాళ్వానికి తృప్తి కలిగింది అని మనం ముందే చెప్పుకున్నాం. రేపు దాని వివరాలని తెలుసుకుందాం. ఇక అన్నమ్మాళ్వార్ల తిరునక్షత్ర సందర్భంగా మనం ఇవాళ ఉపదేశరత్తినమాలై అనేటటువంటి ప్రబంధంలో ఆళ్వార్ల ఆచార్యుల యొక్క అవతార వైభవాన్ని గురించి చెప్పారు. అందులో నమ్మాళ్వార్ల యొక్క అవతార వైభవాన్ని గురించి చెప్పినటువంటి 2 పాశురాల అర్థాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటూ ఈ గోష్ఠిని పరిపూర్ణం చేసుకుందాం. 14వ పాశురం అనుకుంటాను, చూడండి. ఉపదేశరత్నమాలలో నిత్యానుసంధానం మీ దగ్గర ఉంటుంది. అందులో 14, 15 పాశురాలు.
మీకు తెలిసి ఉంటుంది. అయినా ఇవి రేపు శుద్ధ నక్షత్రం నాడు అర్థం చేసుకుంటూ అనుసంధానం చేసుకుందామని మరొకసారి వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఉపదేశ రత్నమాలలో ఆళ్వార్ల యొక్క అవతారాన్ని వారి ఆవిర్భవించిన కాలానుగుణంగా చెప్పారు. పొయ్గయార్ పూదత్తార్ పేయార్ అని అన్నానంటూ తిరుమంగయ ఆళ్వార్ల వరకు చెప్పారు అని మనం అనుకున్నాం. ఆ అందుకే మనకి భూతం సరశ్చ మహదాపయ అనే దాంట్లో కొంచెం క్రమం మారుతుంది అని కూడా చెప్పుకున్నాం. అది కూడా చివరిలో మీరు చెప్దురు గాని ఇప్పుడు చెప్పినప్పుడు వారు అవతరించిన మాసాల క్రమంలో మొదలాళ్వార్లు అవతరించినటువంటి మాసం ఆశ్వీజ మాసం కనుక అక్కడి నుంచి వరుసగా మాసాలని చెప్పుకుంటూ వస్తారు. అలా వచ్చినటువంటి క్రమంలో ఈ వైశాఖ మాసానికి ముందు ఉండేటటువంటి మాసాలు 2 మాసాలు ఉన్నాయి. చైత్ర మాసము, ఫాల్గుణ మాసము. ఆశ్వీజ మాసం మొదలాళ్వార్లది చెప్తున్నారు. కార్తీక మాసం తిరుమంగయాళ్వార్లది తిరుప్పాణాళ్వార్లది అవుతుంది. తర్వాత మార్గశిర మాసం తొండరడిప్పొడి ఆళ్వార్లది అవుతుంది. అలా ఒక్కొక్కటి మీరు గుర్తుపెట్టుకొని వస్తే ఫాల్గుణ మాసంలో 10 ఆళ్వార్లలో ఎవరి యొక్క తిరునక్షత్రము మనకి ఉండదు. ఆ మాఘమాసం వరకు వస్తుంది, కులశేఖరులది అవుతుంది. తర్వాత మనకి ఫాల్గుణ మాసంలో ఏ ఆళ్వార్లది ఉండదు. చైత్ర మాసంలో మొన్ననే మనం చెప్పుకున్న మధుర కవుల యొక్క తిరునక్షత్రం అని మనం చెప్పుకున్నాం కదా, ఉంది. కానీ ఆ చైత్ర మాసంలో మధుర కవులది ఇక్కడ ఆర్డర్ లో చెప్పటం లేదు. ఎవరికి చెప్తున్నారు అంటే చైత్రం తర్వాత వచ్చినటువంటి వైశాఖ మాసంలో నమ్మాళ్వార్ల తిరునక్షత్రాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. చైత్ర మాసంలో మనకి మధుర కవుల తిరునక్షత్రము ఉంటుంది, అలాగే భగవద్ రామానుజుల తిరునక్షత్రము ఉంటుంది. కానీ 10 మంది ఆళ్వార్లని చెప్పిన తర్వాత వాళ్ళని చెప్పాలి అనే ఉద్దేశంతో మనకి మాఘం అనే తర్వాత వైశాఖ మాసంలో ఆవిర్భవించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క అవతార వైభవాన్ని 2 పాసురాలలో చెప్తున్నారు. పాసురం చూడండి. ఏరార్ వైఘాసి విశాఖత్తినే తత్తై పారోరరియ పగర్హిన్రేన్ శ్రీరారం వేదం తమిశ్రైదమెయ్యం యశ్ కురుహైనాదన్ అవతరిత్ర నాళ్. వైఘాసి విశాఖం, వైశాఖ మాసంలో ఉండేటటువంటి విశాఖ నక్షత్రం అనేది దానికి స్పష్టమవుతుంది. ఏరార్ందకణ్ణి యశోదై గుర్తుంటే ఏరార్ అనే పదానికి అర్థం మనకి తెలిసిపోతుంది. అందంతో నిండిన అని అర్థం. ఏమిటా అందం? విశాఖ నక్షత్రానికి అందం ఏమిటండి? వైశాఖ మాసానికి అందమా, విశాఖ నక్షత్రానికి అందమా? మాసానికి నక్షత్రానికి అందాలు ఉంటాయా అంటే వైశాఖ మాసంలో ఉండేటటువంటి అందమే వేరు అంటారు. ఎందుకంటే పువ్వులు బాగా పూచేటటువంటి కాలం కనుక ఆ పూల అందంతో నిండి ఉండేటటువంటి వైశాఖం. వసంతంలో చెట్లు చిగిర్చి పూలు పూస్తాయి కాబట్టి అలాంటి అందంతో నిండినటువంటి మాసం అని అంటున్నారు. ఒకటి విశాఖ అనేది ప్రత్యేకించి ఇక్ష్వాకుల వంశానికి చెందినది అని ఈ విశాఖ నక్షత్రం నాడు దివ్య దేశాలలో అన్నింటిలోనూ కూడా ప్రత్యేకంగా పెరుమాళ్ళకి పాలు పళ్ళు ఆరిగంపు చేసినటువంటి ఒక ప్రత్యేకత కలిగి ఉంది అని ప్రత్యేకతని బట్టి ఏరార్ అంటున్నారు. ఏరార్ వైఘాసి విశాఖత్తిన్ ఏత్తం. ఏత్తం అంటే గొప్పతనాన్ని నేను చెప్తున్నాను అంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను? ఇవాళ అయిపోయింది వ్యాసంగం, హాయిగా మంగళాశాసనం చేసుకుంటే 3:15 అవ్వకుండా కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక. కానీ ఏదైనా వస్తే ఎక్స్టెండ్ చేయడం, టైం పెంచడం, ఇది చెప్పడం అది చెప్పడం అలవాటైపోయింది. ఏం చేస్తాం అంటే అందరికీ తెలియాలని తాపత్రయం. ఎవరు అంటున్నారు? నేను అనటంలే, ఆ పెరియజీయర్ అంటున్నారు, మనవాళ్ళ మామూలు అంటున్నారు. ఇందులో నేను ఎందుకు చెప్తున్నాను అంటే పారోరరియా పగర్హిన్రేన్ అందరికీ ఎలా తెలుస్తుంది? పారోర్ అరియట్ ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని పగర్హిన్రేన్ దీన్ని నేను ప్రస్తావన చేస్తున్నాను, చెప్తున్నాను. పాపం వాళ్ళకి తెలియదేమో అందుకని చెప్తున్నాను, తెలియాలి అని చెప్తున్నాను. అది లోకం మీద ఉండేటటువంటి ప్రేమ. పారోరరియా పగర్హిన్రేన్ ఏమిటి చెప్పండి అయితే అంటే సీర్ ఆరు మంచి కళ్యాణ గుణాలతో నిండినటువంటి మంచి మంగళకరమైనటువంటి వేదం తమిశ్రైద మెయ్యన్ వేదానికి శ్రీరారం అనేటటువంటి విశేషణాన్ని పెట్టుకుని అలాంటి వేదాన్ని తమిశ్రయ్య మెయ్యన్ దాన్ని
తమిళం చేసినటువంటి, అంటే తమిళ భాషలో వేదార్థాన్ని మనకి అందించినటువంటి, ద్రావిడ వేదాన్ని మనకి అందించినటువంటి మెయ్యన్ అంటున్నారు. మెయ్యన్ అంటే యథార్థాన్ని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రము కూడా మనకి అమృతము లేదు. యథార్థంగా ఆ వేదార్థాన్ని అందంగా తమిళంలో అందించినటువంటి ఎజిల్ కురుగై నాదన్. ఎజిల్ కురుగై, కురుగూరు కూడా చాలా అందమైనటువంటి ప్రదేశంట. ఆ కురుగై, ఆ తిరుక్కురుగూరు అనేటటువంటి దానికి కూడా ఒక విశేషణాన్ని వేస్తున్నారు. ఎజిల్ కురుగై, అంత అందంగా ఉంటుందా కురుగై అంటే? అవును కదా, మీకు తెలీదా? నిన్న కణిన సురుత్తాము చదివారు కదా, అందులో ఉంది కదా, చెప్పారు కదా అంటే చదివామండి, అర్థం ఎవడికి తెలుస్తుంది అంటే, కురుగాపురి ఎంత అందంగా ఉంటుందిట అంటే, కుయిల్ నిన్నార్ పొజిల్ సూష్ కురుగై. వచ్చిందా లేదా ఆ పాసురాల్లో? కుయిల్ నిన్రు ఆర్, కోకిలలు నిండుగా ఉండి పూస్తూ ఉండేటటువంటి పూల తోటలతో నిండినటువంటి కురుగాపురి. ఇంకా కురుగాపురి గురించి తలుచుకుంటే ఆ అందమే వేరు. ఒక ప్రాంతానికి అందం అంటే మంచి నీటి పట్లు ఉండాలి, మంచి పొట్ట పొలాలు ఉండాలి, మంచి పూల తోటలు ఉండాలి, చక్కటి పక్షులు అక్కడ సంచరిస్తూ ఉండాలి, నెమళ్ళు ఆడాలి, కోకిలలు పాడాలి, పూలు విరియాలి, నీరు నిండాలి, పొలాలు చక్కగా పెరగాలి, అద్భుతమైనటువంటి కోటగోడలు కావాలి, అందమైన ప్రాకారాలు కావాలి, ఎత్తైనటువంటి మేడలు కావాలి. ఇవన్నీ కదా మన ఆళ్వార్లు ఆ దివ్య దేశాలకు వర్ణిస్తూ ఉంటారు. అలాంటి ఎజిల్ కురుగై నాదన్ అవతరిత నాళ్, ఆయన అవతరించిన రోజు ఆయన సామాన్యులు కారు, ద్రావిడ వేదాన్ని మనకి అందించినటువంటి మహానుభావులు. మొన్న పద్మ అడిగారు మనకి ఈ వరాంకుశాస్తకాన్ని ఎవరు రాశారు అని, కానీ అది అడగవలసిన అవసరం మనకి లేదు. ఎంచేత అంటే అందులో త్రైవిద్య వృద్ధ జనమూర్త అనే శ్లోకం మనకు వైకుంఠస్థమంలో వచ్చింది, అవునా కదా? అంటే కూరత్తాళ్వ అని ఒక శ్లోకం అనుకోవాలి, ఋషింజుషామహే అనే ఒక శ్లోకం అందులో వస్తుంది. అది శ్రీ రంగరాజస్తమంలో పరాశర భట్టర్ వారు చెప్పినటువంటి శ్లోకం. అంటే అది ఎడిట్ చేశారు అంతే తప్ప ఒకరు కూర్చినది కాదు అని మనకి తెలుస్తుంది. అందులో కూడా ఆయన ద్రావిడీం బ్రహ్మ సంహితాం అంటారు కదా, ఆ ద్రావిడ వేదాన్ని అందించారు. ఆ వేదం అండి బ్రహ్మగారి ద్వారా కదా వచ్చింది. వేదాలనన్నింటినీ లోకంలో ఆయన విస్తరింపచేసినటువంటి వాడు బ్రహ్మగారు. ఆయనకి 4 ముఖాలు, ఈయనకేమిటండి ఒక్క ముఖం, మామూలు మనిషిగా పుట్టారు, లోకంతో కూడా సంబంధం లేకుండా ఉన్నారు. ఈయన వేదాన్ని ఎలా చెప్పారు అంటే చెప్పారు, బ్రహ్మలాగే చెప్పారు, 4 ముఖాలతోటే చెప్పారు. బ్రహ్మగారు చతుర్ముఖుడు, ఆ నమ్మాళ్ళ వాళ్ళు కూడా చతుర్ముఖులే. అవునా? ఎప్పుడు ఆ ఫోటో అలా ఉండదండి, ఒక్క ముఖమే కనిపిస్తుందండి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు చూసారా. అంటే వాడిలో ఎన్నో రకాలైనటువంటి కోణాలలో ప్రతిభ కనిపిస్తుంది. అలాగే ఆళ్వార్లు కూడా ద్రావిడ వేదాన్ని 4 ముఖాలతోటే చెప్పారు. ఎలాగా? నమ్మాళ్వార్లుగా కొన్ని పాసురాలని చెప్పారు, నమ్మాళ్వార్లు తల్లిగా కొన్ని పాసురాలని చెప్పారు, నమ్మాళ్వార్లు నాయికగా కొన్ని పాసురాలని చెప్పారు, నమ్మాళ్వార్లు చెలికత్తగా కొన్ని పాసురాలు చెప్పారు. అంటే ఒకటి తన ముఖం, రెండవది మాతృముఖం, మూడవది నాయికా ముఖం, 4వది చెలికెత్త ముఖంగా చతుర్ముఖులైనారా లేదా? ఆ చతుర్ముఖునికి ఈ చతుర్ముఖునికి తేడా లేదు కనుక మెయ్యన్ అని ఆయన ద్రావిడ వేదాన్ని లోకనకే తమిళ వేదం తమిళ ఇదమారన్ అని మనకి కన్నినం సిరుత్సాంబులో వస్తుంది. ఇది వారి యొక్క ప్రతిభ. వారు అవతరించినది వైశాఖము, విశాఖ నక్షత్రము అని మొదటి దాంట్లో చెప్పారు. మీకోసం చెప్తున్నాను అని అన్నారు. ఇప్పుడు మీరు వినడం లేదర్రా, 3 దాటిపోయింది కదా, 3:15 అయిపోయింది, అన్యమనస్కులు అయిపోతున్నారు. బహుశా ఇంకేమైనా క్లాసులకి అటెండ్ అవ్వాలేమో, అందుకని మీరు కాస్త అన్యపరంగా అయిపోతున్నారు. మీతో నేను మాట్లాడను, నేనే చెప్పుకుంటాను అంటున్నారు 2వ పాసురంలో. మొదటి పారోర్ లోకం కోసం చెప్తున్నానన్నారు మొదటి దాంట్లో. మీ సంగతి తెలియండి, నేనే ఇందులో మునిగిపోతున్నాను అంటున్నారు 2వ పాసురంలో. చూడండి, ఇంకా లోకంతో సంబంధం లేదు. ఉండో వైఘాసి విశాఖత్తుక్కు ఒప్పు ఒరు నాళ్. ఉండో అడుగుతున్నారు, ఉందా అంటే మిమ్మల్ని అడగటం లేదు. అబ్బో ఈ రోజుకి సాటి లేదు అనుకుంటున్నారనమాట. వైఘాసి విశాఖత్తుక్కు ఒప్పు, వైశాఖ మాసంలో ఉండే విశాఖకి సరిపోయినటువంటి ఒరు నాళ్ మరొక రోజు ఉండో.
ఉందా అంటే సాటి లేని రోజు వైகாசி విశాఖ. ఉండో శఠగోపర్కు ఒప్పు ఉర్వర్. శఠగోపులకి సాటి అయినటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా అంటే లేరు అని అర్థం. ఉండో తిరువాయిముషిక్కో ఒప్పు. తిరువాయిముషికి ఒప్పు ఉందా? ఆయన అందించినటువంటి ప్రబంధానికి సాటి ఉందా? లేదు. ఇంతవరకు బానే ఉంది. తెన్ కురుగైకు ఉండో ఒరు పార్తనిల్ ఒక్కుం మూర్ అంటున్నారు. తిరుక్కురుగైకి కూడా ఈ భూమండలంలో సాటి అయినటువంటి ఊరు మరొకటి లేదు అని స్పష్టం చేస్తున్నారు. సరే, ఆ సాక్షాత్తుగా భగవద్ అవతారమే అని అనుకుంటున్నా, నమ్మాళ్ళ వాళ్ళకి సాటి లేదు. వారు అవతరించినటువంటి ఆ తిరునక్షత్రానికి కూడా సాటి లేదు. చివరిది మన తెన్ కురుగైకు అంటే దక్షిణ దేశంలో ఉండేటటువంటి కురుగాపురికి ఒరు ఊరు మరొక ఊరు, పార్దనిల్ ఒక్కుం ఒక ఊరు, ఈ భూమండలంలో సాటి వచ్చేటటువంటి ఊరు మరొకటి ఉందా అంటున్నారు. ఆయన పుట్టిన అవతరించిన నక్షత్రానికి సాటి లేదు, వారికి సాటి లేదు, వారు అందించినటువంటి ప్రబంధానికి సాటి లేదు, వారు అవతరించినటువంటి స్థలానికి మరొక సాటి లేదు అంటున్నారు. ఇందులో ఈ తిరుక్కురుగూరు వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు చిన్న కథ మీకు చెప్తాను. కథ కాదు, దాని వైభవాన్ని గురించి మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకే మహానుభావులందరూ కూడా శ్రీరంగాది క్షేత్రాలలో కుక్కగానైనా పుడితే చాలు అంటారు. భట్టర్ వారు కూడా అదే కోరుకున్నారు. రథ్యాసునాం అన్యతమో భవేయో అని కోరుకోవడానికి కారణం ఏమిటిట అంటే భగవత్ ప్రసాదం, భాగవత ప్రసాదం పడేసినటువంటి ఎంగిలి విస్తళ్ళని ఉండే ఆ ప్రసాదాన్ని తినే అవకాశం ఉంటుంది అని మహానుభావులు ఆచార్యులందరూ కూడా అలా కోరుకుంటూ ఉండేవారు అని అంటారు. సరే, శ్రీరంగాది క్షేత్రాలు భగవంతుడు ఉన్నాయి అని అనుకుంటే ఈ కురుగూరుకి ఏమిటంత చిన్న ఊరు. మనం ఇప్పటికీ వెళ్లి చూస్తే ఆళ్వారు తిరుగారు ఏం పెద్ద గొప్ప ఊరేమీ కాదు, అంతగా మనం అక్కడ కాపురం పెట్టాల్సినట్టుగా అనిపించదు. భక్తితో వెళతాం వస్తామంటే ఆ ఊరికిట ఒక గొప్పతనం చెప్తారు. ఆ తామ్రపర్ణి నది కదా, తామ్రపర్ణి నది తీరంలో ఉంటుంది ఈ తిరుక్కురుగు. దీనికి దక్షిణపు దిక్కు, ఉత్తరపు దిక్కు ఆ నదికి అనుకోండి. ఆ నదికి ఉత్తరం వైపున ఒక చిన్న అడవి లాంటిది ఉండేది. అందులో కొంతమంది యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ యోగుల ఆశ్రమాల దగ్గర, ఒక యోగి ఆశ్రమం దగ్గర ఓ కుక్క నివాసం చేస్తూ ఉండేది. అది యోగి దగ్గరగా బాగా దాని యోగి గారి తలకు ఆలనా పాలనలో ఉండేది. కానీ అదిట రోజు తామ్రపర్ణి నదిని ఈదుకుని ఆ తిరుక్కురుగూరుకి వెళ్ళి అక్కడ వాళ్ళు పడేసినటువంటి ఆ ప్రసాదాన్ని తిని మళ్ళీ ఈదుకుంటూ ఈవలి ఒడ్డుకి వస్తూ ఉండేదిట. ఇది రోజు పెరుమాళ్ళ ఆరిగం పైన టైంకి ఈ కుక్క ఈ నది దాటి అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం చేస్తూ ఉండేది. అది కూడా ప్రాంప్ట్ గా సరే టైంకి అయిపోతూ ఉండేదిట. ఒకరోజు ఆ కుక్క ఎంతకీ రాలేదు. రాకపోయేసరికల్లా ఆ యోగి గారు ఆ నది ఒడ్డున నిలబడి ఏమిటిది ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నారట. మామూలుగా ఈ టైంకి వచ్చేస్తుంది, ఇంకా రాలేదేమిటి అని చూస్తున్నారట. చూస్తూ ఉంటే ఆ నదిలోంచి అది ఈదుకుంటూ వస్తుంది. అలా వచ్చేటప్పటికి మధ్యలో ఒక్కసారి వరద బాగా పెరిగిపోయింది. ఆ వరద బాగా పెరిగిపోయేసరికి ఆ కుక్క ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ ధాటికి తట్టుకోలేక ప్రాణాలను విడిచిపెట్టేసింది. అది చూస్తున్నారు, ఈవల ఒడ్డు నుంచి ఈయన చూస్తున్నారు, తన కళ్ళ ముందే జరుగుతోంది. ఆ కుక్కకి ప్రాణం పోయింది. అయితే ఆ కుక్క ప్రాణం మామూలుగా పోలేదుట. ఎలాగా అంటే కపాల మోక్షం కలిగిందిట దానికి. ఆ కపాల మోక్షం మాత్రమే కాకుండా ఆ కుక్క యొక్క ఆ శిరస్సు నుంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి ప్రకాశమానంగా వెలువడి అలా ఆ తిరుక్కురుగూరు వైపు వెళ్లి పెరుమాళలో కలవడం అనే దాన్ని ఈ యోగి ఇక్కడి నుంచి చూశారట. చూసి వెంటనే అనుకుంటున్నారట, ఎంత అదృష్టం, అక్కడికి వెళ్లి ఆ ఎంగిలి ప్రసాదాన్ని తిన్నందుకే దానికి ఇంత
ఇంతటి అదృష్టాన్ని ఇచ్చావు కదా స్వామి, మరి మాలాంటి వాళ్ళని నువ్వెలా అనుగ్రహిస్తావు అని వెంటనే ఒక పాసురాన్ని చెప్పారు అని అంటారు. అది తిరుక్కురుగూరులో తిరుగాడినటువంటి సునకానికి కలిగినటువంటి వైభవం కనుక ఆ తిరుక్కురుగూరుకి సాటి మరొకటి లేదు అని అంటారు. అలాగే తిరువాయుమొழிకి సాటి లేదు అనేటటువంటి దాన్ని ఇంకా అందంగా చెప్తున్నారు. చాలా మంచి పాసురం ఉంది. శఠగోపరందాది అని ఒక దివ్య ప్రబద్ధం ఉంది. దాని గురించి మీకు రేపు పరిచయం చేసి తిరువాయుమొഴి వైభవాన్ని గురించి అందులో చెప్పిన మాటల్ని రేపు నేను చెప్తున్నాను. రేపు ఎలాగా మనం వాష్ తిరునామాలే సంసంధానం చేసుకుంటాం కనుక ఇది చెప్పుకుంటూ మనం శఠగోపరందాది గుర్తుపెట్టుకోండి. దాన్ని రచించినటువంటి మహానుభావులు కంబుడు అనేటటువంటి ఒక కవి. కంబరామాయణం అని మీరు వినే ఉంటారు. మన వైపు సాధారణంగా రామాయణం అంటే వాల్మీకి రామాయణమే, దానికి ఉండేటటువంటి స్థానం మరి దేనికి లేదు. కానీ ఉత్తరం వైపు వెళితే ఉత్తర భారతంలో అయితే రామచరితమానస్ అని తులసీదాస్ రామాయణాన్ని వాళ్ళు ఎక్కువ ఆదరిస్తారు వాల్మీకి రామాయణం కంటే కూడా. వాల్మీకి రామాయణం ఇన్ జనరల్ అంతటా ఇదైతే మనం ఎక్కువ మన వైపు వాల్మీకి రామాయణం అయితే ఉత్తర దేశంలో రామచరితమానస్, అలాగే దక్షిణ దేశంలో కంబరామాయణం అని ఆ కంబుడు రచించినటువంటి ఆ రామాయణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ కంబకవిని కాళిదాసు లాంటి గొప్ప మహానుభావుడుగా చెప్తూ ఉంటారు. శంకరాభరణం శంకర శాస్త్రి గారి గురించి చెప్తూ ఉంటారే, ఆయన ఇంటికి వెళితే అక్కడ ఉండేటటువంటి స్తంభాలు కూడా సరిగమలు పలుకుతాయి అని ఓ ప్రసిద్ధి ఎలా ఉందో అలాగే కంబకవి ఇంట్లో స్తంభం కూడా కవిత్వం చెప్తుంది అని ఆ కంబకవికి సాహిత్యంలో అంతటి స్థానాన్ని ఇచ్చి ఉన్నారు. అందుకే ఆయన చేత రామాయణాన్ని రచింపచేస్తే రంగనాథుడికి మా శటకోపుల్ని పాడేవా అని అడిగారట కంబుణ్ణి. ఇంత గొప్ప రామాయణాన్ని తీసుకుని వాళ్ళు అరంగేట్రం చేస్తే మరి నమ్ శటకోపనై పాడేవా అని అడుగుతున్నారట రంగనాథుడు. అడిగితే అలాగే పాడతాను అని ఆ శటకోపుల మీద అందాది ప్రబంధాన్ని ఒక దాన్ని వారు రచించారు. అది శఠగోపర్ అందాది అంటారు దాన్ని. అందులో ప్రతి పాసురంలోనూ కూడా నమ్మాళ్వార్ల వైభవాన్ని గురించినటువంటి అద్భుతమైన వర్ణన పాసురాలు ఉంటాయి. ఇవి ఉన్నాయని కూడా మనకు తెలియవు, పెద్దలకి దాని వైభవం తెలుసు కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ శఠగోపరందాదికి మా ప్రాంతానికి చెందిన సింహాచలానికి చెందిన ఇంకా మనకి బాగా తెలియాలి అంటే రాఘవాచార్య స్వామి వారు కుముదవల్లి గారు ఉన్నారు కదా, ఆ రాఘవాచార్య స్వామి వారిని దత్తత చేసుకున్నటువంటి తండ్రి గారు తిరుమల పర్లేళ్లమూడి నారాయణ స్వామి వారు అని వారు దానికి చక్కటి వ్యాఖ్యానాన్ని కూడా అందించారు. వారింట్లో ఆ వ్యాఖ్యాన ప్రతి ఉంటే దాన్ని చక్కగా పుస్తక రూపంలోకి తీసుకురావాలని రామచంద్రాచార్య స్వామి వారు సింగరాచార్య స్వామి వారి చేత ఆంధ్ర వ్యాఖ్యానం రాయించి శఠగోపరందాదిని అది వెలుగులోకి తీసుకుని వచ్చారు. అదిగో ఇది ఈ పుస్తకం. అది మేము ఉండగానే అక్కడ ఎంబేరయ్య గుళ్ళని మొన్న చెప్పాను కదా, ఆ ప్రాంతంలో ఇది వారు ఆవిష్కరించారు. ఇందులో శఠగోపల వైభవాన్ని తెలియచేసేటటువంటి పాసురాలు చాలా మంచిగా అందంగా ఉంటాయి. ఆ పాసురాలలో ఒక పాసురాన్ని తిరువాయుమొഴి వైభవాన్ని చెప్పే పాసురాన్ని నేను మీకు రేపు చెప్తాను. అంతేకాదు తిరువాయుమొഴിకి సాటి లేదు అంటూ అందరూ ఒప్పుకున్నటువంటి వైనాన్ని కూడా మనం రేపు తెలుసుకుందాం. ఎందుకంటే తిరువాయుమొഴിకి సాటి లేదు అని చాటి చెప్పినటువంటి వారు మధుర కవి ఆళ్వార్. ఎలాగా అనంటే ఆళ్వార్లు పరమపదించేశారు. 35 ఏళ్ళు, 32 అని ఒకరు, 35 అని ఒకరు అంటారు. ఆ తర్వాత ఆళ్వార్లు పరమపదించిన తర్వాత మధుర కవులకి చాలా బాధ కలిగింది. అయినా ఆళ్వార్ల వైభవాన్ని చాటి చెప్పడం కోసం ఆళ్వార్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపిస్తూ ఉండేవారు. అలా ఉత్సవాలు జరిపించేటప్పుడు భగవంతుడి ఉత్సవాలు ఎలా చేయిస్తారో అలాగే ఆళ్వార్ల ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటే ఆ సిన్నాలు ఊదడం, ఆ హెచ్చరికలు ఇవన్నీ చేస్తూ ఉంటే మిగిలిన కవులు ఉంటారు కదా, సంఘ కవులు, సంఘవాంగమయం అంటారు, వాళ్ళందరూ ఆక్షేపించారట. ఆయన ఏమైనా దేవుడా, మామూలు మనిషి, ఏదో చెప్పాడు పాసురాలు, ఆయనకి కోవిలి కట్టి ఇలాంటి ఉత్సవాలు చేయిస్తారేమిటి, ఏమిటంత గొప్ప అని ఆక్షేపించారట. అప్పుడు స్వామి శఠగోప ఎలా నేను నిరూపించాలి అని మధుర కవులు ఆరాట పడితే అప్పుడు శఠగోపులే ఒక ఉపాయం చెప్పారట. తిరువాయుమొழிలో ఉండేటటువంటి కണ്ണన్ కషలినై నన్నున్ మనముడయి అనేటటువంటి ఒక పాసురాన్ని మీరు ఒక ఆకు మీద రాసి ఆ సంఘ ఫలకం మీద పెట్టండి. అది నీటిలో మునిగిపోతే
ఇది విలువలేనిది అని అర్థం, నీటిలో మునగకపోతే ఇది విలువైనది అని అర్థం అని చెప్పారట. మైరకవులు మర్నాడు ఆ పాశురాన్ని ఒక ఆకు మీద రాసి ఆ సంఘ ఫలకం మీద పెట్టి నీటిలో వేసినారట. ఈ సంఘ కవులు కూడా ఛాలెంజ్ కదా, వాళ్ళ కావ్యాలన్నీ కూడా ఆ ఫలకం మీద పెట్టారట. అది నీటిలో వేస్తే మొత్తం మునిగిపోయింది. మొత్తం మునిగిపోయి మళ్ళీ ఆ ఫలకం పైకి వచ్చిందిట. దాని మీద కండన్ కళలినై అని రాసినటువంటి ఆకు మాత్రమే ఉందిట. ఇది చూసి సంఘ కవులు ఆశ్చర్యపడి, ఇవన్నీ విలువలేనివి, అదొక్కటే స్థిరంగా ఉండేది. అలాంటి దివ్యమైనటువంటి ప్రబంధం తిరువాయుమొഴി దివ్య ప్రబంధము అని ఆ నమ్మాళ్ళవార్ల వైభవాన్ని, తిరువాయుమొഴి వైభవాన్ని కూడా వాళ్ళు ఎలా కీర్తించారో ఈ గ్రంథంలో మనకి ఉంటుంది. ఆ విషయాలను మీకు రేపు నేను తెలియజేస్తాను. ఇవాళ ఈ 2 శ్లోకాలని ఒక్కసారి పాసురాలని కలిసి అనుసంధానం చేద్దాం. 14, 15. ஏரார்வைகாசி விசாகத்னினே தத்தை பாரோரரியபகர்கின்றேன் சீராரும் வேதம் தமிழ் செய்தமெய்யம் எழில் குருகை நாதன் அவதரித்த நாள் உண்டோ வைகாசி விசாகத்துக்கொப்பொருநாள் உண்டோ சடகோபர்க்கொப்பொருவர் உண்டோ திருவாய்மொழிக்கொப்பு தென்குருகை கொண்டோ ஒரு పారధనిలొక్కుమూర్. ఇవి రేపు ఎల్లుండి తిరునక్షత్రం రోజు పెరుమాళ సన్నిధిలో మనం విన్నపం చేసుకోవాలి. నాళ్ళపాటు అంటారు దీన్ని. ఇక మనం ఇప్పుడు చదువుకోవాల్సిన ప్రమాణ